సరైన గుణపాఠం జరుగుతుంది. పిక్చర్ అభి బాకీ హాయ్. మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం అసలు కూడా వసూలు చేస్తాం. ఓకే, యా. కృష్ణాంజనేయులు గారు, బాలాకోట్ ఇన్సిడెంట్ చూసాం, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు జరిగినటువంటి ఘటన చూసాం, ఆపరేషన్ సింధూర్. సో భారత్ మీదకి యుద్ధానికి వచ్చేస్తాం, భారత్ని నరికేస్తాం, చంపేస్తాం, లేపేస్తాం, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. బట్ పాకిస్తాన్ శక్తి పాకిస్తాన్ తెలియదా? కనీసం రాడార్ వ్యవస్థ కూడా, అరే అక్కడి నుంచి మిసైల్స్ వస్తాయా, లేకపోతే అక్కడి నుంచి దాడులు జరిగితే కనీసం గుర్తించగలిగినటువంటి వ్యవస్థ కూడా మన దగ్గర సరిగ్గా ఉందా లేదా? చైనాకి అడిగిందట, ఇప్పటివరకు దాదాపు 37 సార్లు ఫిర్యాదు చేసిందంట, మీరు రాడార్ ఏమి గుర్తించట్లేదు, మాకు కొంచెం ఇబ్బందిగా ఉందంట. ఏం పర్లేదు, బాగానే చేస్తుంది పో అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారట. వీళ్ళు దాన్ని నమ్ముకొని యుద్ధానికి భారత్ మీద కాలు దువ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే పాకిస్తాన్ ఈరోజు చైనా ట్రాప్లో పడి భారత్ తోటి లడాయి పెట్టుకుంటోందని మనం ఏమన్నా అనుకోవచ్చా? రాజు గారు, మొదటి నుంచి కూడా పాకిస్తాను వైఖరిని కనుక ఒకసారి గమనిస్తే, పాకిస్తాను మనకన్నా ఒక రోజు ముందు స్వతంత్రం పొందింది 1947 ఆగస్టు 14న. ఈ 8 దశాబ్దాల కాలంలో వాళ్ళు సాధించింది ఏమిటి అని అంటే, వాళ్ళు ఒక 2 దశాబ్దాల వరకు స్వతంత్రానంతరం 1960-70ల వరకు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి దేశంగానే ఉంది పాకిస్తాన్. ఆ తర్వాత అంతా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పాలకుల తీరు ఎలా ఉంది అని అంటే, వాళ్ళ ప్రజలకి తిండి ఉన్నా లేకపోయినా సరే మాకు అణ్వాయుధాలు కావాలి, మేము యుద్ధానికి కావాల్సినట్టు సర్వసన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విధంగా మొదటి నుంచి కూడా వాళ్ళ పాలకుల వైఖరి, వాళ్ళ అణ్వాయుధాలని సిద్ధం చేసుకోవటము, మిలిటరీ మీద ఎక్కువ ఖర్చు చేయటము, వీటి మీదే వాళ్ళ దృష్టి ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ వైఖరి మనం ఒక్కసారి గమనిస్తే, మన ఊర్లో ఉండేటువంటి మనం అన్ని ప్రాంతాల్లో చూస్తాం కదా, ఆకు రౌడీలు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ఇంట్లోకి పోతేనేమో ఇంట్లో ఈగల మూత ఉంటుంది, బయటకు వస్తేనే వాడు తాగి గందరగోళం చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాడు, అలరి చేస్తూ ఉంటాడు, దాడులు ఘర్షణలకు దిగుతూ ఉంటాడు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ రోజున పాకిస్తాన్ మీద చేసినటువంటి ఉగ్ర స్థావరాల మీద చేసినటువంటి దాడి పూర్తిగా రైట్ సెల్ఫ్ డిఫెన్స్. మనము భారతదేశ పౌరుల మీద జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి దాడికి మా భారత ప్రజలకు మేము పూర్తి రక్షణ కల్పించేటువంటి స్థాయిలో మా భారత సైన్యం ఉందనేటువంటి విధంగా మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసాం. ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితంగా ఎక్కడున్నా సరే వాటిని నేలమట్టం చేస్తాం, తుదముట్టిచ్చేస్తాం అనేటువంటి ఒక సందేశాన్ని పాకిస్తాన్కు పంపించాం. మనం అదే విధంగా మన సైనిక శక్తి సామర్థ్యాలని ప్రపంచ దేశాలన్నిటికి కూడా పంపించాం. ఇక్కడ మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, ఈ రాడార్ సిస్టము వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు పసికట్టలేకపోయారు అనేటువంటి అంశాల మీద నేను దీని మీద ఏదైతే యుద్ధ విమానాలు వీటి మీద ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక సాంకేతిక నిపుణుల యొక్క ఇంటర్వ్యూ చదివాను. దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, తక్కువ ఎత్తు నుంచి యుద్ధ విమానాలు దాడులు చేయటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. ఒకవేళ అలాగైనా చేయటం అనేటువంటిది అంత ఎవరికి ఉంటుంది అని అంటే, ఒక సూపర్ పవర్ ఉన్నటువంటి సైన్యాలకి, ఆ సూపర్ పవర్ ఉన్నటువంటి అంటే ఆ విధమైనటువంటి టెక్నాలజీని సమర్థత కలిగినటువంటి దేశాలకు మాత్రమే తక్కువ ఎత్తు నుంచి యుద్ధ విమానాల ద్వారాగా దాడులు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ విధంగా కింది స్థాయి నుంచి యుద్ధ విమానాల ద్వారాగా దాడులు చేసేటువంటి పరిస్థితుల్లో రాడార్లు కూడా పసిగట్టేటువంటి పరిస్థితులు ఉండబోవు అనేటువంటిది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. మనం ఆ స్థాయిలో ఒక సూపర్ పవర్ మన సైన్యం కానివ్వండి, మన దేశం కూడా మన యుద్ధ నైపుణ్యం విషయంలో మనం తక్కువ ఎత్తు నుంచి మన యుద్ధ విమానాలను ప్రయోగించి లక్ష్యాలని, ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను, మనం ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాల మీద మాత్రమే దాడులు జరిగేటువంటి విధంగా మనం 9 చోట్ల కూడా ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేసాం. ఎక్కడా కూడా పొరపాటున ప్రజల మీద, ఒక్క సామాన్యమైనటువంటి ప్రజానేకం మీద దాడులు జరగలేదు. అదేవిధంగా పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళ స్థావరాల మీద కూడా ఎక్కడా దాడులు జరగకుండా మనం పక్కా ప్రణాళికతో మనము ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి. రెండవ అంశం ఏంటి అని అంటే, భారత ప్రభుత్వము ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో జరిగినటువంటి దాడి ద్వారాగా
రెండు రకాల కుట్రలు చేశారు. వాళ్ళు ఏం చేశారు, మొదట భారతదేశానికి సంబంధించినటువంటి మన పౌరుల మీద దాడి చేసి ఇక్కడ అశాంతి సృష్టించడం అనేటువంటిది ఒకటైతే, రెండవ అంశం ఏంటి, భారతదేశంలో ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళ మీదే దాడి జరిగింది అనేటువంటి దాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా, అంటే ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్లే కుట్రపూరితమైనటువంటి ఆలోచన భారతదేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేటువంటి విధంగా, మతపరమైనటువంటి విభేదాలు సృష్టించేటువంటి కుట్రలని పహల్గాం దాడి సందర్భంగా ఉగ్రవాదులు చేశారు. కానీ మనము భారతదేశము అని అంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు, కానీ మేము ఐక్యంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం ఈ రోజున స్పష్టంగా ఉగ్రవాదులకు చెప్పింది. మీలాంటి కుట్రలు మా దగ్గర పనిచేయవో, మా మధ్య మతాలు విభేదాలు ఇలాంటి సృష్టించాలనేటువంటి మీ కుట్రలని మేము తిప్పి కొడుతున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. ఎలా అంటే భారత సైన్యం కూడా నిన్న ఇద్దరు మహిళలు, అదే విధంగా మన మతపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి, ఒకళ్ళు ముస్లిం, ఇంకొకళ్ళు సిక్కులకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించిన వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ నేతృత్వం వహించినటువంటి పరిస్థితిని కూడా, అంటే ఆ విధమైనటువంటి మీ కుట్రలు మా దగ్గర పని చేయవు, మేమందరం ఐక్యంగా ఉన్నాం అనేటువంటి సందేశం కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వము, భారత సైన్యము ఉగ్రవాదులకు ఇచ్చింది. ఇప్పుడు ఒకటి వాళ్ళు చేసేటువంటి ఇంకా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విషయంలో మరొక్కసారి భారత్ వైపు చూడాలి అంటేనే భయపడేటువంటి విధంగా ఈ రోజున ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరిగాయి. ఇంకా అవసరం అనుకుంటే ఉగ్రవాద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాలు ఇంకా ఏమైనా మిగిలింటే వాళ్ళ మీద కూడా దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇంకా ప్రణాళికలు ఉండొచ్చు. ఇదేమి అయిపోయింది, ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు కొనసాగేదానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగంగా మేమేమో తిరిగి దాడులు చేస్తాం ఇలాంటివి అని చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళ కవ్వింపు చర్యలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. మొదటి నుంచి కూడా పహల్గాం దాడుల తర్వాత ఎల్ఓసి దగ్గర వాళ్ళ కవ్వింపు చర్యలు కానివ్వండి, నిన్న ఉగ్రవాద స్థావరాల మీద దాడుల తర్వాత మనం చేసినటువంటి దాడుల తర్వాత వాళ్ళు భారత ప్రజల మీద, సామాన్యమైనటువంటి ప్రజల మీద వాళ్ళ మిలిటరీ కదా కాల్పులు జరిపారు. 15 మంది వరకు ఏమనాలి? అవునవును. పూంచ్ సెక్టార్ లో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి ఒక చిన్నది ఏంటంటే, నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం, మీరు చెప్తున్నట్టు పూంచ్ సెక్టార్ లో సామాన్య ప్రజలు చాలా మంది చనిపోతున్నారు, చిన్నపిల్లలు, మహిళలు, చాలా భయానకంగా ఉన్నాయి. వాళ్ళు అది ఇందాక మేడం చెప్పినట్టు పిచ్చెక్కినటువంటి వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, పాక్ సైన్యం మీద ఎవరైతే వాళ్ళు ఎల్ఓసి దగ్గర మన మీద కాల్పులు జరిపారో వాళ్ళ మీద మనం ప్రతిదాడి చేస్తే పూంచ్ సెక్టార్లో ఉన్నటువంటి ఎల్ఓసిలో 13 మంది పాక్ సైనికులు మన ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోయినట్టు, అంతేకాకుండా హతమైనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దాదాపు 6 మంది వీళ్ళు పాక్ సైనికులు ఉన్నారు. అంతేకాకుండా 2 సైనికాధికారులు కూడా చనిపోయినట్టు రిపోర్ట్స్ అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఫిరంగి రెజిమెంట్ మొత్తం కూడా మన వాళ్ళు ధ్వంసం చేశారు. దీంతో మళ్ళీ ఎల్ఓసి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను బ్రేకింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటివరకు కూడా పూంచ్ సెక్టార్లో సామాన్య ప్రజలను అటాక్ చేస్తుంటే మనం ఏం చేయట్లేదు అనేటటువంటి ఒక ప్రచారాన్ని పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అందినటువంటి సమాచారం మేరకు దాదాపుగా కూడా 13 మంది పాక్ సైనికులు చనిపోయినటువంటి పరిస్థితి అందుతుంది. కృష్ణాంజనేయులు గారు ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇది మనము పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేసి ఇప్పుడు ఏదో సైనికుల్ని చంపేసినటువంటి పరిస్థితి, ఇది ప్రతీకార చర్య కాదండి. మనం ప్రతీకార చర్యలకు పాల్పడటం లేదు. మన సామాన్యమైనటువంటి పాకిస్తాన్ సైన్యము బాధ్యతారహితంగా జరుపుతున్నటువంటి కాల్పుల విషయంలో మన ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మన భారత సైన్యం మీద ఉంది. మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. కానీ పాకిస్తాన్ సైన్యం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. మనమేమో ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే మా పాకిస్తాన్ పౌరుల మీద దాడి జరిగింది, మా పాకిస్తాన్ లో ఉండేటువంటి చిన్నపిల్లలు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు, మహిళలు చనిపోయారు అని అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తుంది. మరి ఏ విధంగా పాకిస్తాన్ సైన్యం మరి భారతీయ పౌరుల మీద, జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి పౌరుల మీద కాల్పులు జరుపుతోంది? ఇది ఏ విధంగా సమర్థించుకుంటది మా పాకిస్తాన్ సైన్యం? ఈ విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది పాకిస్తాన్. ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరి కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనం ఖచ్చితంగా ప్రపంచ దేశాల ముందు ఈ విషయాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచాలి.
ఎవరైతే పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేటువంటి, పాకిస్తాన్కు మద్దతు ఇవ్వటం అంటే ఏంటి? ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినట్టే. ఉగ్రవాదుల స్థావరాల మొత్తాన్ని కూడా మీరు పాకిస్తాన్ భూభాగంలో పెట్టుకొని, మీ పాకిస్తాన్ ప్రజల మధ్యలో పెట్టుకొని వాళ్ళ మీద, ఉగ్రవాదుల మీద దాడి చేస్తే అయ్యో మా మీద దాడి చేస్తున్నారు, మా ప్రజల మీద దాడి చేస్తున్నారు అంటే తప్పెవరిది? పాకిస్తాన్ తప్పు. ఎస్, ఓకే ఓకే, యా. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. అంటే ఏం చేసింది పాకిస్తాన్, ఏం చేసింది భారత్, ఏం చెప్పింది అని చెప్పేసి.